ఆయన తన అద్వితీయ కుమారుని అదిగో ఆ సిలువలో మన కోసము మన పాపముల నిమిత్తము బలి పశువుగా అప్పగించాడు. ఎప్పుడు మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మనం నశించకుండానట్లు, మనం నరకం తప్పించుకునే మార్గం యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు దొరుకుతుంది గనక ఆ యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఆ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించేశాడు. ఆయన రక్తం ద్వారా మనందరికీ రక్షణ మార్గాన్ని చూపించాడు. ఎప్పుడు మనం మారినప్పుడా, మారక మునిపేనా? మనం మంచివాళ్ళం అయినప్పుడా, లేకపోతే చెడుతనంలో బ్రతుకుతున్నప్పుడేనా? మనం ఇంకా పాపిష్టులమై ఉండగానే, మనం ఇంకా చెడిపోయిన స్థితిలో ఉండగానే, మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉండగానే దేవుడు తన ప్రేమ చూపించాడు. చూడండి, మనందరి రక్షణ కొరకు ద్వారాన్ని తెరిచి దారిని వేశాడు.